ఉచిత బస్సు సౌకర్యం. ఆంధ్రప్రదేశ్‌లో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అయితే దీనికి సంబంధించి కొంత షరతయితే పెట్టారనమాట. ఆ షరతేంటంటే, పురుషులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులున్నారో వారి సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలైతే చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పేసి అన్నారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని కూడా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులపై ప్రయాణ భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట అదనపు సర్వీసులు నడపాలని అధికారులను రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. నీట్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు కూడా తెలిపారు. జూన్ 21న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగబోతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా పురుషులందరికీ కూడా ఎవరైతే నీట్ రాస్తారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుందన్నమాట. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.